తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా? కొత్త సమీకరణాలకు తెరలేచిందా? ఎవరి ఓట్లు ఎవరికి పడ్డాయన్న సమీక్షల్లో ఏం తేలుతోంది? నాయకుల చర్చల్లో హాట్ టాపిక్ ఏంటి? బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓట్ షేరింగ్ జరిగిందన్న వాదనలో నిజమెంత? లెట్స్ వాచ్. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న ఉప ఎన్నిక జరిగింది. ఇందులో 72.44% పోలింగ్ జరిగింది. మొత్తం 4,63,839 ఓట్లకు గాను 3,36,013 మంది ఓటేశారు. ఈ బైపోల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే జరిగింది. ఒకరిద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల ప్రభావం కాస్త కనిపించినా అది నామమాత్రమన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. అయితే గతానికి భిన్నంగా ఈసారి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో అభ్యర్థితో పాటు పార్టీని కూడా చూశారన్న చర్చ జరుగుతోంది. దీంతో ప్రాధాన్యత క్రమాలు కూడా మారాయని అంటున్నారు. మొత్తం 3 అభ్యర్థులకు తొలి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత ఓట్లు వేసే అవకాశం ఉండడంతో గ్రాడ్యుయేట్స్ ఎక్కువ మంది ఆ అవకాశాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకున్నట్టు తెలిసింది. ఆ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన అంశం చర్చలోకొచ్చింది. బీజేపీ కార్యకర్తలు సానుభూతిపరులైన పట్టభద్రుల్లో ఎక్కువ మంది తొలి ప్రాధాన్యత ఓటును తమ పార్టీ అభ్యర్థికి వేసి ద్వితీయ ప్రాధాన్యత ఓటును బీఆర్ఎస్ అభ్యర్థికి గుద్దినట్టు ప్రచారం భారీగా జరుగుతోంది. అలాగే కొందరు బీఆర్ఎస్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకి వేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చుట్టూ చర్చ జరుగుతోంది. ఈ బైపోల్ ను బీజేపీ సీరియస్ గా తీసుకోకపోవడం బీఆర్ఎస్ కు ఆయాచితంగా కలిసొచ్చిందన్నది ఆ చర్చల సారాంశం. కమలం పార్టీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం, కింది స్థాయిలో నాయకులు ఓటర్లను నేరుగా కలవకపోవడం, క్యాడర్ కూడా నారాజ్గా ఉండడంతో కాషాయానికి పడాల్సిన చాలా వరకు మొదటి ప్రాధాన్యత ఓట్లు గులాబీకి పడ్డాయన్న వాదన వినిపిస్తోంది. సాధారణంగా పట్టభద్రులు, విద్యావంతులు కాస్త బీజేపీకి ఫేవర్ గా ఉంటారన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. దానికి తోడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నవాళ్లు ఇటువైపు మొగ్గి ఉంటారని, మొత్తంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే తొలి, ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు దోబూచులాట జరిగిందని అంటున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ అభ్యర్థి గతంలో బీజేపీలో యాక్టివ్ గా ఉండడం ప్లస్ కావచ్చన్న విశ్లేషణలున్నాయి. ఈ పరిస్థితిలో క్రాస్ ఓటింగ్ అనుమానాలతో ఫలితాలపై ఉత్కంఠ పెరుగుతోంది.